మై నేమ్ ఇస్ శృతి. 2 hours 5 minutes రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా వెలుగులోకి రాని సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఇదేం థ్రిల్లర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ థ్రిల్లర్ అనిపించిందండి. ఎందుకు ఫస్ట్ హాఫ్ అలా ఉందనో సెకండ్ హాఫ్ ఎలా ఉందనే విషయాల్ని క్లియర్గా రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడతాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్లో ఒక 5 seconds, మధ్యలో ఒక 5 seconds ఇబ్బంది పడతారు, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్ట్ చేయడమే డైరెక్ట్గా స్కిన్ గ్రాఫ్టింగ్ అనే మెయిన్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ ఏంటి, దీని వెనక మాఫియా ఏంటి, ఇందులో శృతిగా హన్సిక మోట్వాని గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆమె ఇరుక్కున్న ప్రాబ్లం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ ఈజ్ ఎ విన్నర్ అండి. ఎందుకంటే మెల్లగా ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన ప్లాట్స్ అన్నిటికీ కనెక్షన్స్ని ఇక్కడి నుండి రివీల్ చేస్తూ వెళ్తారు. చాలా థ్రిల్లింగ్గా ఒకదాని తర్వాత ఒకటి ట్విస్టులు రివీల్ అవుతూ వెళ్తాయి. కొన్ని చోట్ల అతిగా అనిపిస్తాయి, స్టిల్ చూడడానికి బాగుంది. ఈ తరహా స్క్రీన్ ప్లే ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ఆల్రెడీ చూసాం. ఆ సినిమా పేర్లు చెప్తే మీకు థ్రిల్ పోతుంది కాబట్టి మెన్షన్ చేయట్లేదు. అండ్ నా వరకు హన్సిక గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా ఫుల్ ప్లెజ్డ్గా ఉంది అనిపించింది మాత్రం ఈ సినిమాలోనే. వన్ ఉమెన్ షో అన్నట్టుగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ ఆర్ గుడ్, మరి టూ గుడ్ అని చెప్పలేం, అలా అని తక్కువ అని చెప్పలేం. ఒక్క సాంగ్ ఉంది, పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్నే మైనస్. సెకండ్ హాఫ్ ఎంత బాగుందో ఈ ఫస్ట్ హాఫ్ దానికి కంప్లీట్ ఆపోజిట్. ఫస్ట్ 5 minutes ఇంకా ఇంటర్వెల్ సీన్ని తీసేస్తే మిగతా ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ముక్కలుగా చూపిస్తున్నారు ఏంటి అన్నట్టుగా ఉంది. మొదటి 40 minutes స్క్రీన్ ప్లే 1 year తర్వాతకి 6 months బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పిందే క్లారిటీ అయితే ఇవ్వరు, ఇక్కడే మనకి బోర్ కొట్టే ఛాన్స్ హెవీగా ఉంది. సెకండ్ హాఫ్ని కూడా ఇలాగే చేసుంటే ఇంకా అంతే సినిమా పని అయిపోయినట్టే. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అసలు ఎందుకు వచ్చాయనంత సెకండ్ హాఫ్లోనే తెలుస్తుంది. మొత్తం హీరోయిన్ ఒక్కరితే అంతా చేసేయడం, అన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం, ఇది కొంచెం అతిగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్ళే ఫస్ట్ హాఫ్కి కొంచెం ఓపిక పడితే సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా థ్రిల్ చేస్తుంది. యావరేజ్ ఫస్ట్ హాఫ్, థ్రిల్లింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.